వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో వైసీపీ గెలవడం ఖాయమన్నారు విజయానందరెడ్డి. ప్రజల జగన్ రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చిత్తూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటోన్న తనకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం జగన్ అవకాశం ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలకు జగన్ పుట్టినరోజు సందర్భంగా బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు మేయర్ అముద, కార్పొరేటర్లు సహా వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోన పండుగలాగా సంక్రాంతి పండుగ అందామా, ఉగాది పండుగ అందామా, జాతర అందామా, క్రిస్మస్ అంటామా, కులాలకు మతాలకు ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా అన్ని కులస్తులు, అన్ని మతస్థులు, అన్ని వర్గాల ప్రజలు, బీద సాదా ముఖ్యంగా అందరూ కూడా జగనన్న జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే ఇంకా ఇలాగా ఇంకా 100 ఏళ్ళు ఆయన ఈ జన్మదినాన్ని జరుపుకోవాలనేసి ఆయన కన్న తల్లిదండ్రులు, ముఖ్యంగా మన ప్రియతమ నేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశించిన పథకాలు ఇప్పుడు కూడా ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టలేక ప్రజల మనిషిగా, రైతుల మనుషులుగా, ఆడవాళ్ళ మనుషులుగా, బీద వాళ్ళ మనుషులుగా రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన తండ్రికి మంచి పేరు తేవాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పదవి చేపట్టినటువంటి ఒకే ఒక్కడు ఒక పార్టీ స్థాపించినాడు. ఈ రోజు అన్ని కులమతాలకు సంబంధం లేకుండా ఆయన నాయకత్వంలో 14 నియోజకవర్గాలు కూడా గెలిచి ఆయనకు కానుకగా ఇస్తామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. అన్ని కులమతాలకు సంబంధం లేకుండా ఆయన నాయకత్వంలో 14 నియోజకవర్గాలు కూడా గెలిచి ఆయనకు కానుకగా ఇస్తామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. అన్ని కులమతాలకు సంబంధం లేకుండా ఆయన నాయకత్వంలో 14 నియోజకవర్గాలు కూడా గెలిచి ఆయనకు కానుకగా ఇస్తామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం.